హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజ్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా 2 కప్స్ కందిబ్యాళ్ళు వేసుకోవాలి. అవి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ఒక 6 టమోటాస్, ఒక 20 మిర్చి, కొంచెం క్యాబేజ్ ఇవన్నీ వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కందిబ్యాళ్ళు వాష్ చేసుకున్నాం కదండి, అందులోకి టమోటాస్, కట్ చేసిన టమోటాస్ వేయాలి. దాంతోపాటు కొంచెం క్యాబేజ్ కట్ చేసి వాష్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు కట్ చేసిన మిర్చి వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని 1 బై 1 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్కి క్యాప్ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చేసాయి. ఆఫ్ చేసేసుకొని మనకి పప్పు ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇలా పప్పు గిత్తె తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి బాగా దీనిని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిట్పట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. మనకి ఈ పప్పు ఏ పప్పు చేసినా కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పోపుకి టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలాగా కాకుండా పప్పుని ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. క్యాబేజ్ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పోపు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము పప్పులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ పప్పు రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పప్పు అయితే చాలా బాగుంటుంది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.